ఇక మొన్నట్ల ఒక పెద్ద ఛానల్లా మేము మేధావులమని చెప్పుకునే ఇద్దరు పెద్ద తలకాయలు కూర్చొని ఒక పనికిరాని ముచ్చట మాట్లాడుకుంటా మహిళలను కించపరిచిల్లనే దాని మీద ఎంత రసాభాస అయింది, ఎన్ని చర్చలకు దారి తీసింది, వాళ్ళు మాట్లాడిన కూసిన కూతులకు గాను ఎంత దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా అమరావతి మహిళలైతే మస్తు గరానికి రాబట్టిండ్రు. ఇక గిదే టైంలల్లా జగనన్నకు మరి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ ఒక పర్యటన అయితే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏమయ్యా పర్యటన అంటే రైతులను పరామర్శించేటట్టుగా ఆలోచన చేసుకుంటా పర్యటనను సురువు చేస్తే జగనన్నకు నిరసన సెగ గట్టిగానే తగిలింది. తిరగబడ్డారు, అక్కడ ఉన్నోళ్ళు ప్లకార్డులు పట్టుకున్నారు, నల్ల బ్యాచీలు పెట్టుకున్నారు, జగనన్న డౌన్ డౌన్ అనుకుంటా. అబ్బో ఇక మామూలు కథ కాదు. జగనన్నకు అసలు చల్ల చెమటలు పుట్టించేంత పని చేసిలు అక్కడ ఉన్నటువంటి అమరావతి మహిళలు. మరి ఉన్నట్టుండి ఎందుకు ఆ సెగ, ఏమా నిరసన అని అంటారా? వార్త పురాగా తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సారు పొదిలి పర్యటనలో కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఆయనకంతా వ్యతిరేకంగానే అయ్యిందయ్యా అక్కడ పర్యటన. పొగాకు రైతులకు మద్దతుగా జగన్ సారు పొదిలి పర్యటనకు పోయిండన్నట్టు. ఇక అమరావతి మీద ఆల్రెడీ పెద్ద ఛానళ్లలో నిరసనకు గాను మహిళలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేతబట్టిండ్రయ్యా. ఇక ఆ టైంలలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్యన ఘర్షణ వాతావరణమే కనబడ్డది. రాళ్లతోని దాడి చేసేంత కథకచ్చింది. పోలీసులకు కూడా బాగానే దెబ్బలు తాకినాయంట. ఇక పొగాకు రైతులను పరామర్శన చేసిన జగనాల్ సారు రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుంటే పెద్ద ఎత్తులనే నిరసనకు దిగుతా, తస్మా జాగ్రత్త అని చెప్పి సర్కారుకు అల్టిమేటం ఇచ్చిండయ్యా, వార్నింగ్ జగనాల్ సారు. ఇక జగనాల్ సారు పొగాకు ఏలం కేంద్రం దగ్గర రైతులను పరామర్శన చేసి వాళ్ళతో మాట్లాడేందుకు వచ్చిండు. ఇక ఈ సందర్భంగా జగనన్నకు నిరసన సెగ గట్టిగానే తగిలింది. మీ సాచి టీవీలో అమరావతి మహిళలను కించవరుస్తా డిబేట్ కు నిరసనగా నల్ల బెలూన్లను ప్లకార్డులను పట్టుకుని నిరసన వ్యక్తం చేసిండ్రయ్యా. మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ సుతం చేసిల్లు. ఇక ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఎదురుదాడి గట్టిగానే అయింది. ఈ టైంలో కొందరు రాళ్లు చేపులు ఇసిరే అంత కథకచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహణ చేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ కు బాగానే దెబ్బ తగిలిందట. పోలీసులు వాళ్ళను చెదరగొట్టిండ్రయ్యా. అయితే ఈ సంఘటన మీద మంత్రి నారా లోకేష్ సార్ రియాక్ట్ అయ్యకుండా వచ్చిండు. దాడులకు పాల్పడ్డోళ్లను వదిలేదే లేదని చెప్పి హెచ్చరికం సుతం ఇచ్చిండయ్యా. ఇక కూటమి సర్కారుకు ఈ క్రాప్ వ్యవస్థను నీరు గార్చిందని చెప్పి జగన్ సారు మస్తు మండి పడుకుంటూ వచ్చిండు. అక్కడికి వచ్చిన నిరసన మీటింగ్ లా ఇన్పుట్ సబ్సిడీని గాలి కదిలేసిండ్రని చెప్పి కల్తీ ఎరువులు ఇత్తనాలతోనే రైతులు నష్టపోతున్నారని కూడా ఆరోపణలు చేసుకుంటూ వచ్చిండు. గతంలో 366గా ఉన్న కిలో పొగాకు ఇప్పుడు 240 రూపాయలు కూడా దక్కుతలేవు. హైగ్రేడ్ పొగాకు కూడా ధర దక్కుతలేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. మా హయాంలో మార్కెట్ ను రంగంలోకి దించుడుతో పాటు పోటీ పెరిగిందని చెప్పి గుర్తు చేసిండు అయ్యా జగనాల్ సారు. ఇక ప్రభుత్వం ఇప్పుడు ఈ పని ఎందుకు చేస్తలేదని చెప్పి కూడా గట్టిగానే నిలదీసిండు జగనాల్ సారు. రైతులను జప్పున సర్కారు ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను కూడా డిమాండ్ కూడా చేసిండు. ఇక అట్లా ఇట్లా కాదు, సర్కారు మాట ఈనకపోతే మేమే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి అబ్బో జగనన్న ఇట్లా హెచ్చరికలు చేసిడుతోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ మత్తు పరేషాన్ కాబట్టిండ్రట.